నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇవాళ మాత్రం భలే సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నా చేతిలో చూస్తే 5 దేశాల నుంచి వచ్చిన పండ్లు ఉన్నాయి. నిజంగా ప్రకృతి ఇంత మంచిగా ఇస్తుంది కదా మనకు. మన కళ్ళు ఉండాలి, చూసే కళ్ళు ఉండాలి కానీ అసలు చెప్పలేము. మానవులు ఇంత మంచిగా ఇట్లా తయారు చేయలేము. వీటిని చూస్తుంటే నిజంగా ఎంత సంతోషంగా ఉందో. దీని పేరు వచ్చేసి బుద్ధ హ్యాండ్ అంటారు. అంటే ఒక బుద్ధుడి చేతిలాగా ఇంత పెద్దగా ఇట్లాగుంది అసలు. ఇదొచ్చేసి బ్లడ్ నిమ్మ. అంత రెడ్ కలర్‌లో ఇట్లాగుందేసి. ఇదొచ్చేసేమో టైగర్ నిమ్మ. అంత టైగర్ చారల్లాగా ఇట్లా వచ్చేసినాయి వీటికి. ఇదొచ్చేసేమో ఫింగర్ నిమ్మ. అంటే మన ఏళ్ళలాగున్నాయన్నట్టు. ఇదొచ్చేసేమో బనానా ప్యాషన్ ఫ్రూట్ ఇది. అసలు అచ్చం బనానా లాగానే ఉంది గదా! దీన్ని చూస్తే ఎవరన్నా నిమ్మ అనుకుంటారా? అట్లా ఉన్నాయి. నిజంగా ఎంత బాగున్నాయి గదా! ఇక ఫస్ట్ అయితే బుద్ధ హ్యాండ్‌ని చూద్దాము. నిజంగా ఈ పండు ఇట్లా పట్టుకుంటే ఎంత పెద్దగుంది గదా! నేనెప్పుడూ అనుకునేదాన్ని నర్సరీలల్లాకెళ్ళినప్పుడల్లా ఈ మధ్యలో నర్సరీలల్లా బుద్ధ హ్యాండ్ మొక్క అని చూపిస్తున్నారు. ఎప్పుడు తెచ్చుకోవాలా? ఎప్పుడు పెట్టాలా? ఎప్పుడు పెంచాలా? ఈ పండుని ఎప్పుడు చూడాలా అన్నట్టుండే. మొత్తానికైతే నా చేతిలో గూడా బుద్ధ హ్యాండ్ వచ్చేసింది. ఇట్లా చూస్తే నిజంగా దీనికి ఈ పేరు ఎందుకెట్టిరన్నది తెలుస్తది. మన చేతి ఇట్లా ముడిచినప్పుడు ఎట్లుంటదో సేమ్ వేళ్ళు అన్నీ అలాగనే ఉన్నాయి గదా! ఇగ ఈ కింద చూస్తేనేమో ఒక పువ్వుకు అన్నీ ఇలా రెక్కల్లాగా ఇలా ఉంది కింద సైడ్ చూస్తే. ఇగ ఇక్కడ చూస్తే మాత్రం సేమ్ చెయ్యి ముడుచుకున్నప్పుడు ఎట్లుంటదో అట్లనే ఉంది. ఇంక ఇట్లా చూస్తే ఒక్క నిమ్మకాయ చేతి నిండా ఉంది. ఇన్నేండ్లల్ల తోటలో ఇన్ని పండ్లు పండినాయి గానీ, ఇంత వింత నిమ్మకాయను మాత్రం నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇక్కడైతే పువ్వు ముడుచుకున్నట్టే అనిపిస్తుంది గదా! అచ్చము. ఇట్లా పైకి లేపితేనేమో వేళ్ళు ముడుచుకున్నట్టు ఉన్నాయి. అందుకనే దీనికి పేరనేది బుద్ధ హ్యాండ్ అనేది పెట్టిర్రు. ఇంకా దీని కాడనేది ఇట్లా వచ్చేటట్టుంది. కొంచెం నాకిక్కడ ముండ్లు గూడా కనిపిస్తున్నాయి. మన నిమ్మకి ఎట్లుంటదో సేమ్ ఇగ నిమ్మనే గదా! కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. భలే ఉంది గదా! అసలు డెకరేషన్ పీస్ లాగా గూడా కనిపిస్తుంది. ఇంగ ఈ నిమ్మకాయ గురించైతే నేను కొంచెం చదివాను. పురాతన కాలంలో బుద్ధిస్టులు ఇండియా నుంచి చైనాకు దీన్ని తీసుకెళ్ళేవారంట. అసలు చూడ్డానికి ఇంత మంచిగుంది గదా! ఎవరైనా ఏ దేశం నుంచి ఎక్కడికైనా తీసుకెళ్తారు. అంత బాగుంది. ఇంకా జపాన్‌లో గూడా దీన్ని బాగా న్యూ ఇయర్ అప్పుడు గిఫ్ట్‌కి గూడా ఒకరికొకరు ఇచ్చుకుంటారంట. ఇంకా చైనాలో అయితే మాత్రం ఏదైనా ఫంక్షన్స్ అది ఇది అయినప్పుడు డైనింగ్ టేబుల్ మీద గానీ, ఎక్కడైనా దీన్ని మంచి సెంటర్ పీస్‌గా పెట్టుకుంటారంట. అంటే చూడ్డానికి ఇంత అందంగా ఉంది గాబట్టి అందంగా డెకరేషన్ చేసుకుంటారన్నట్టు. ఇగ ఈ పండు ఇట్లా పట్టుకుంటే మాత్రం ఈజీగా బరువు వచ్చేసి ఒక హాఫ్ కేజీ అంతుంది. 2 చేతుల నిండా ఉంది. ఇంకా ఇప్పుడు నర్సరీలలో దొరుకుతుంది కాబట్టి మనందరం తెచ్చిపెట్టుకొని దీన్ని గూడా పెంచుకుందాం. నాకనిపిస్తుంది ఇంత బరువుంది గదా! అసలు చెట్టనేది ఎట్లా మోస్తదో ఈ పండ్లు, ఎన్ని కాయలొస్తదో, అసలు ఒక్కొక్క చెట్టుకి ఎన్నొస్తాయి, ఎట్లా మోస్తది ఇవన్నీ చూడాలనుంది. మీరు పెంచండి. నేను గూడా పెంచుతాను. ఇంకిదైతే చెప్తే గాని తెలవదు. చూడ్డానికి అచ్చం బనానా లాగానే ఉంది. పట్టుకున్నా గూడా అచ్చం బనానా లాగానే మెత్తగుంది. ఇది బనానా ప్యాషన్ ఫ్రూటు. నిజంగా ఇది ఎంత వింత పండో అనిపిస్తుంది నాకు. ఎవరైనా గూడా అరటిపండు అనుకోని ఒలవడానికి ట్రై చేస్తారేమో అన్నట్టు అనిపిస్తది. ఇది సౌత్ అమెరికా నుంచి వచ్చింది. అక్కడ బాగా పండుతాయంట. అసలు ఎంత వింతగుందో. దగ్గర పెట్టుకొని ఇట్లా మంచి వాసన చూస్తే మాత్రం మనకు బత్తాయి, నారింజ అలాంటి పండ్లుంటాయి గదా! కొంచెం పులుపు పండ్లు అట్లా వాసనొస్తుంది. ఇంగ ఈ టైగర్ నిమ్మ మాత్రం ఎంత క్యూట్‌గుంది గదా! ఇట్లా చూస్తుంటే. దీని పైన చారలు మాత్రము వీడియోలో కనిపిస్తున్నాయో లేవో గానీ దగ్గర నుంచి చూస్తే గ్రీను, యెల్లో మంచిగా కనిపిస్తున్నవి. పెయింట్ ఏసినట్టే మనకొక రంగులద్దినట్టు. ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం నరాలలాగా మన చేతి మీద నరాలు ఎట్లా తేలుతాయో సేమ్ అట్లా ఉంది. మనకు వెరిగేటెడ్ నిమ్మ గూడా ఇంచుమించుగా ఈ టైపులోనే ఉంటుంది. కాకపోతే ఏందంటే వెరిగేటెడ్ నిమ్మకు ఇట్లా ఈ ఎగుడు దిగుడులు, ఈ గరుకు అనేది ఉండకపోవచ్చు. ఇది మాత్రం భలే ఉంది గదా చూస్తుంటే. ఇది స్పెయిన్‌లో ఎక్కువ పండుతదంట. అక్కడి నుంచి వచ్చింది ఈ నిమ్మ. ఇంకా ఈ నిమ్మ వాసన చూస్తే ఇది కొంచెం పూల వాసన లాగుంది. ఇట్లా చేతిలో పట్టుకుంటే గూడా పెద్ద సైజు నిమ్మనే ఇది గూడా. ఈ చివరకొచ్చేసి ఇట్లాగుంది. మామూలుగా ఇక్కడ మన నిమ్మ ఎట్లుంటదో సేమ్ అట్లనే ఉంది. ఇంకా ఇది చూసిర్రా బ్లడ్ లెమను ఎంత ఎర్రగుంది గదా! నా చీరకైతే మంచిగా మ్యాచింగ్ అయింది. ఇది గూడా స్పెయిన్ నుంచే వచ్చింది. స్పెయిన్‌లో తీసుకుంటే ఎక్కువ వరకు మనలాగా ఇంకా మనకన్నా ఎక్కువ ఎండలుంటాయంట. అందుకనే ఇట్లాంటి లెమన్స్ అనేటివి బాగా పెరుగుతాయంట. అక్కడ ఎంత ఎక్కువ ఎండ ఉంటదో రాత్రిపూట అంత ఎక్కువ చలి ఉంటదంట. ఆ చలికనేది ఈ ఎర్రగా ఇట్లా అవుతదంట. ఎండ వల్లనేమో ఈ సైజ్ అనేది పండు బాగా నిమ్మకాయ అనేది బాగా పెరిగి
రాత్రి ఎక్కువ చలి ఉండడం వల్ల ఇట్లా రెడ్ వస్తదంట. ఇది టేస్ట్ కూడా ఎట్లుంటదంటే మామూలు నిమ్మలు అనంగానే కొంచెం వగరు, పులుపు ఉంటది కదా! ఇది మాత్రం తియ్యగుంటదంట. అసలు ఈ పండునైతే ఇట్లా పట్టుకుంటుంటే ఇవాళ ఇన్ని రకాల పండ్లను పట్టుకుంటే నా చేతులతోటి నేనే పట్టుకున్నానా ఇన్ని వెరైటీస్ అనిపిస్తుంది. ఏం లేదు మన నేచర్‌ని అంటే మన భూమిని, వాతావరణాన్ని ఖరాబ్ చేయకుండా మనం మంచిగా చూసుకుంటే ఇంత మంచిగా చూసుకుంటే మనం భూమిని గాని, వాతావరణాన్ని ఇట్లా రకరకాల 10 ఇంతల సంతోషాన్ని మనకిస్తది. ఇలాంటివి తింటే మన ఆరోగ్యానికి మంచిది. చూస్తే మన కళ్ళకు మంచిది. ఇంతకన్నా మనకేం కావాలో చెప్పండి. అందుకనే మనకు వీలైనంత వరకు ప్లాస్టిక్‌ని తగ్గించి నేచర్‌ననేది మనం కాపాడుకోవాలా. ఇవాళ నిజంగా ఇన్ని రకాల పండ్లు నా చేతులతోటి నేను ఇట్లా పట్టుకుంటుంటే, మీకు చూపిస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అసలు. ఇంక వీటిని చూస్తుంటే నిజమైనయా లేకుంటే ఏ పింగాణివో, ఏ ప్లాస్టికో ఎగ్జిబిషన్‌లో చూస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా మనందరం కూడా అన్ని రకాల పండ్లు, కూరగాయలు ఇంత హెల్తీగా, ఇంత మంచిగా పెంచుకుందాము. మనకేం తక్కువ చెప్పండి. నీళ్లు లేవా? ఎండ లేవా? అన్నిటికన్నీ ఉన్నాయి. మనం కూడా చక్కగా ఇట్లా మంచిగా పెంచుకుందాం. ఇక నిమ్మలల్లా చిన్న పొడుగు వెరైటీ. ఇది అయితే ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ఇంచుమించుగా నా చేతి రంగు లాగుంది కదా! ఇది పర్పుల్ రంగు. నిండు పర్పుల్ రంగు. ఇది ఎందుకు దీన్ని ఫింగర్ లైమ్ అంటారంటే, ఇది కొంచెం చూస్తుంటే ఇట్లా మన ఫింగర్స్ లాగా పొడుగు పొడుగుగా ఉన్నాయి గదా! మామూలుగా నిమ్మకాయలంటే మనకు చిన్నయి గానీ, పెద్దయి గానీ రౌండ్‌గుంటాయి గదా! ఇది పొడుగ్గా, సన్నగా ఉండడం వల్ల ఆ పేరొచ్చింది. ఇదైతే ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ఇగ నేను మొన్న నర్సరీ మేళలో గూడా ఫింగర్ లైమ్ మొక్క తెచ్చుకున్నాను. 300, 400 ఏమని చెప్పారు. ఇదే కుండీలో ఇచ్చారు. ఇగ నేను దీన్ని తీసి పెద్ద గ్రో బ్యాగ్‌లో అయితే పెట్టుకోవాలా. ఇగ మన ఇంట్లో గూడా ఈ నిమ్మ అనేది తొందరగా పెరగాలని మీరందరూ కోరుకోండి. ఇంక దీని ఆకులు చూస్తుంటే గూడా ఇట్లా చిన్న చిన్నగున్నయి. మనకు సేమ్ ఇట్లా తించి చూస్తే మాత్రం సేమ్ నిమ్మకాయ వాసన ఎట్లుంటదో, మన నిమ్మకాయ మొక్కలకు ఎట్లుంటది వాసన సేమ్ అట్లే ఉంది. ఇంక దీన్ని తీసి పెద్ద గ్రో బ్యాగ్‌లో పెట్టేసి, కొంచెం మంచి ఎరువులేసి దీన్ని జాగ్రత్తగా పెంచుకోవాలా. చాలా చిన్నగుండే నేను మొక్క తెచ్చినప్పుడు గూడా. ఇప్పుడు మంచిగా పెద్దగా అయింది. ఇంచుమించుగా ఇది ఇట్లంటే కొంచెం తీగలాగనేది పాకుతదంట. చూస్తే గూడా మనకు తెలుస్తుంది గదా! ఇట్లాగా. మనకిది ప్లేస్ అనేది కొంచెం చక్కగా పెట్టుకోవాల. పైకి పొయ్యేటట్టుగా అట్లా పెట్టుకుంటే మాత్రం చాలా బాగా గాస్తది. నిమ్మ చెట్లకు మనం ఎప్పుడైనా గూడా ఇట్లా ఎండిపోయినయి అనేది ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటేనే కొత్తయి అనేటివి వస్తుంటాయి. ఇవన్నీ కట్ చేసుకోవాల. సన్నగా మంచి కత్తెర తెచ్చేసి ఇలాంటివన్నీ తీయాల. ఎప్పుడైనా సరే మనం ప్రూనింగ్ చేసిన రోజు మంచిగా వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇయ్యాల. ఇది ఇట్లా చూస్తే మాత్రం అచ్చం గోరింటాకు మొక్కలాగానే ఉంది ఇంచుమించుగా. కాకపోతే ఏందంటే వీటికి ముండ్లున్నాయి. మన నిమ్మ చెట్టుకి ఎట్లయితే ముండ్లుంటాయో అట్లుంటది. ఒక ఆకు తుంచి చూసినా గూడా నిమ్మ వాసనొస్తది. ఇంక ఈ మధ్యలో అయితే మేళాలు పెట్టినా గూడా, లేదు అంటే నర్సరీలలో గూడా ఫింగర్ లైమ్ మొక్క అంటే ఇస్తున్నారు. బానే అన్ని నర్సరీలలోకొస్తున్నాయి. మనం ఏ మొక్క తెచ్చుకున్నా గూడా ఏజ్‌ని బట్టి మనం తెచ్చి పెట్టుకున్నాంక వాటికి ఫ్రూట్ అనేదొస్తది. సంవత్సరం మొక్కలు దొరుకుతున్నాయి, 2 సంవత్సరాలయి దొరుకుతున్నాయి, 3 సంవత్సరాలయి దొరుకుతున్నాయి. ఆ సంవత్సరాలను బట్టి, ఆ బ్యాగును బట్టి వాళ్ళు రేట్ అనేది చెప్తుర్రు. మన ఓపికను బట్టి సంవత్సరానికి తెచ్చుకుంటే తొందరగా గాస్తది. ఇంగ వీటిలల్లో గూడా 2 రంగులుంటాయి. ఒకటొచ్చేసేమో పర్పుల్, ఇంకోటొచ్చేసేమో గ్రీను. వీటికి ఇంకో పేరు గూడా ఉంది. క్యావియార్ అని. అది కట్ చేస్తే మనకు తెలుస్తది. కట్ జేసినప్పుడు చూద్దాము. ఇది వాసన గూడా జూస్తే కొంచెం మింట్ ఫ్లేవర్ ఉంది. 2 అట్లే ఉన్నాయి ఇంచుమించుగా. ఇగ ఇన్ని రకాల నిమ్మకాయల గురించి మాట్లాడుకుంటున్నాం గదా! మనందరం పెంచుకునే స్వీట్ లైమ్ గూడా తెంచుకుందాము. ఇవి గూడా ఎంత బాగా పండినయో. అబ్బా! ఇట్లా ముట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. మంచిగా పండితేనే ఇవి తియ్యగుంటాయి. పండకుంటే కొంచెం పుల్లగుంటాయి. ఇక్కడ ఇంకా బాగా పండింది. ఇదైతే ఒక కల్పతరువు మొక్క అనే అనుకోవాలా. ఎప్పుడు చూసినా గూడా దీని నిండా కాయలుంటాయి. ఇవైతే తియ్య తియ్య, పుల్ల పుల్లగా భలేగుంటాయి. నా ప్లేట్‌లో, నా చేతిలో మాత్రం ఇవాళ 5 దేశాల నిమ్మకాయలున్నాయి. ఇగ బుద్ధ హ్యాండ్‌ని కట్ చేసుకుందాం. ఫస్ట్ టైం నేనైతే. అమ్మో! ఓహ్! లోపల ఇట్లుందా? నేను జ్యూస్ ఉంటదనుకున్నా మన నిమ్మకాయ లెక్క. కానీ కాదు గట్టిగుంది. ఇంగ వీటిని మళ్ళీ కట్ చేస్తా. ఇదొక వెరైటీ అన్నట్టు. ఇక్కడ చూస్తే జ్యూసీగా లేదు. ఇట్లా కండలాగుంది. మన వాటర్ యాపిల్ ఉంటది కదా! సేమ్ అట్లా అనిపిస్తుంది. ఇట్లా స్పాంజ్ లాగా ఇంచుమించుగా. ఇగ దీన్ని తోలుతోటే ఇట్లనే కట్ చేస్తున్నా. సన్న సన్న పీసులు చేస్తున్నా. ఇది బుద్ధ హ్యాండ్ కదా! అంటే చేతికి వేళ్ళు కదా! ఇవన్నీ వేళ్ళని సేమ్ ఇది ఎట్లుందో అట్లా కట్ చేస్తా.
ఈ మనం ఎక్కడెక్కడ ఉందో అక్కడ తీద్దాం. ఇట్లా పట్టుకుంటే నిజంగా ఎవరో ఇట్లా చెయ్యి పెట్టినట్టే అనిపిస్తుంది కదా. జ్యూస్ లేదు కానీ సేమ్ మనం కట్ చేస్తుంటే మాత్రం నిమ్మకాయకి ఎట్లా వాసన వస్తుందో అదే వాసన వస్తుంది. నేను అన్ని ఒక్కొక్క వేలు 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 కట్ చేస్తాను. ఇట్లా చూస్తుంటే అచ్చం దోసకాయ ముక్కలాగా ఉన్నాయి కదా, ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకున్నా. ఇవి తిని చూస్తే ఎట్లుందంటే అచ్చం బత్తాయి తోలు మెత్తగా ఉంటే ఎట్లుంటుందో సేమ్ అట్లుంది. ఇంకా వాసన కూడా ఏమో అచ్చం నిమ్మకాయ వాసన వస్తుంది. ఇంత రసం అనేది లేదు, మొత్తం ఇట్లా స్పాంజ్ లాగా మంచిగా ఉంది, కండలాగా. ఇక బ్లడ్ లెమన్ కోసుకుందాము. ఇంకా లోపల ఎట్లుందో తెలియదు, ఫస్ట్ టైం కదా. ఆహా, సేమ్ అచ్చం మన బత్తాయి పండు లాగా ఉంది కదా. జ్యూస్ కూడా బాగా ఎక్కువ వచ్చేటట్టుంది ఇట్లా పిండితే కూడా. పైన ఏమి ఇట్లుంది, ఒక్కటి చాలా అసలు ఓ కిలో మా రైస్ మంచిగా మనం పులిహోర చేసుకోవచ్చు. ఇక మన టైగర్ లెమన్ కూడా కట్ చేసుకుందాం. పైన అయితే ఇట్లా పైకి కనిపించే చారలు ఉన్నాయి. ఇవి మామూలుగా చారలు అనగానే లోపల ఉంటాయి కదా, దీనికి అట్లా కాకుండా ఎత్తుకు ఇట్లా వచ్చేసినాయి నరాల లాగాన్ని. ఇంకా దీన్ని కూడా చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం. ఇంకా సేమ్ ఇది మన నిమ్మక లాగానే ఉంది కదా, కొంచెం పింకిష్ కలర్లో ఉంది. రసం అయితే బాగా వెళ్ళేటట్టుంది పిండితే. ఇదంతా కొంచెం ఉప్పు గింతంత చక్కెర వేసి ఒక దగ్గర పిండి సీసాలో పెట్టుకుంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఇక మన వెరైటీ ప్యాషన్ ఫ్రూట్ బనానాను కూడా కోసుకుందాం. ఇదైతే చాలా మెత్తగా ఉంది, సేమ్ మన ప్యాషన్ ఫ్రూట్ ఇత్తనాలు ఉన్నట్టే ఉన్నాయి. ఇంట్లో కొంచెం చేంజ్ ఉంది లోపల, కానీ ఇంచుమించుగా అట్లే ఉన్నాయి. ఇదేమో బాగా జ్యూసీగా ఉన్నట్టుంది, ఎక్కువ జ్యూసీగా ఉంది, అందుకనే చేతిలో పట్టుకొని కోస్తున్నా. ఆహా, ఇత్తనాలు అన్నీ ఇన్ని ఉన్నాయి. కలర్ కూడా ఎంత బాగుంది కదా అసలు మెత్తగా. ఇక ప్యాషన్ ఫ్రూట్ అనగానే మనం ఎప్పుడు రౌండ్ చూస్తాం కదా, ఇట్లా చూస్తుంటే మాత్రం భలేగా ఉంది అసలు, పొడుగ్గా లోపల విత్తనాలు కూడా ఇట్లా. ఇక లాస్ట్ కు బుడ్డిది ఫింగర్ లైమ్ కూడా కట్ చేసుకుందాం. ఓహో, పూసలు పూసలు చూడు. నేను ఎప్పుడు వీడియోలలో చూస్తుంటే అబ్బా దగ్గర నుంచి ఎన్నడూ చూడలేదు. అందరూ కుకింగ్ చేసేటప్పుడు వంటలల్లో నిజంగా వాళ్ళు చూపిస్తారు ఇట్లా పూసలు పూసలు వచ్చినట్టు. నిజంగా అట్లే ఉంది, ముత్యాలలాగా, చిట్టి చిట్టి ముత్యాలలాగా భలేగా ఉంది కదా ఇట్లాగా. మంచి కొన్ని వంటలలో అయితే ఇట్లా వేసేస్తారు, ఎంత బాగుంటుందో. ఆహా, సూపర్. నేను కూడా దగ్గర నుంచి చూశాను ఇన్ని రోజులు, వీడియోలలో చూడడమే కాదు. ఇంక ఇదైతే పర్పుల్ రంగు బాగా పండిద్ది, దీన్ని కూడా వద్దాం. దీన్ని కొంతమంది ఇట్లా కట్ చేసి మంచిగా చేయితోటి తెలివిగా ఇలా ఒత్తుతారు, పూసలు వస్తాయి. వావ్ సూపర్, నాకు కూడా వచ్చేసినాయి. ఇక సేమ్ ఇట్లనే చూపిస్తారు, వావ్ అనిపించింది. ఇంకా దీన్ని చేసి కొన్ని వంటలలో గార్నిష్ లాగా పైన వాడతారు ఇట్లాగా. దీని రంగు కూడా అవి ఆ ముత్యాలేమో మనకు గ్రీన్ కలర్ ఉన్నాయి, ఈ ముత్యాలేమో లైట్ పర్పుల్ రంగులో ఉన్నాయి. చేతి మీద పెడితే అంత కనిపిస్తలేవు, కానీ నిజంగా ముత్యాలు అంటే ముత్యాలే, ఎంత బాగా వచ్చినాయి కదా అసలు. ఫింగర్ లైమ్ అయితే ఎంత బాగుంది కదా, ముచ్చాలు ముచ్చాలు క్యావియర్ లాగానే ఉంది అచ్చం. ఇక నా దగ్గర అయితే మొక్క ఉంది, ఎప్పుడు కాస్తుందో ఎప్పుడు చూడాలన్నట్టు ఉంది. త్వరలో కాయాలని దేవుణ్ణి కోరుకోవాలి. ఇంకా బుద్ధ హ్యాండ్ అయితే మొత్తం కట్ చేసిన, వెనక భాగం వచ్చేసి ఇట్లా సన్న సన్న ముక్కలు కట్ చేసిన. ఈ వేళ్ళను మాత్రం ఈ ఫింగర్స్ ని ఇట్లనే డిస్టర్బ్ చేయకుండా వీటిని ఇట్లనే కోసి పెట్టేసిన. వీటితోటి క్యాండీ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే రసం లేకుండా ఇట్లా కండలాగా ఉంది మంచిగా కాబట్టి. అయితే మనం ఏం చేయాలి, క్యాండీ చేయాలంటే ఫస్ట్ నీళ్లు పెట్టేసుకొని, నీళ్లు మరిగినాక ఈ ముక్కలన్నీ వేసుకొని దగ్గర దగ్గర ఒక ½ అవర్ వరకు ఈ ముక్క అనేది ఇంచుమించు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వీటిని ఉడికించుకోవాలి. కాబట్టి నేను ఫస్ట్ నీళ్లు పెట్టినా, కొంచెం వేడయింది, ఇంకా ఈ ముక్కలన్నీ ఇందులో పోస్తున్నా. అట్లనే ఈ వేళ్ళను కూడా, అంటే వీటిని కూడా వేసేస్తున్నా. ఇవన్నీ మంచి ఒక ½ అవర్ ఇంచుమించుగా మరగాల. పెద్ద మంట కాకుండా చిన్న మంట కాకుండా మీడియం మంట మీద ఒక 30 మినిట్స్ వరకు ఇట్లా బుడగలు వస్తున్నాయి కదా, ఇట్లనే ఉడకబెట్టాలా. ఉడకబెట్టిన తర్వాత అప్పుడు వార్చుకోవాలా. ఇక మన బుద్ధ హ్యాండ్ ముక్కలన్నీ మంచిగా ఇట్లా ఉడికినాయి, ఇంతవరకు ఉడికితే చాలు. ఇంకా ఈ నీళ్ళన్నీ మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక మట్టి కుండలు ఉంచుకుంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలా. ఇక ముక్కలన్నీ తీసి ఇంట్లో వేసుకుంటున్నా, అన్నీ ఉడికినాయి. కుండలా ఎప్పుడైనా కూడా ఇట్లా కొన్ని నీళ్ళు ఉంచాలి మనం, వేడిగా ఉంటుంది కదా, ఓసారి పగులుతుంది నీళ్ళన్నీ తీసేస్తే.
ముక్కను పట్టుకొని చూస్తే మనకి ఇట్లా మెత్తగా కావాలి కొంచెము. ఇంకా ఈ ఉడికిన ముక్కలన్నీ మనం ఏం చేయాలంటే ఒక బాండి కానీ గిన్నె కానీ తీసుకొని చక్కెర వేసుకోవాలా. అంటే మనకు సరిపడా షుగర్ వేసుకొని అందుట్లోనే కొన్ని నీళ్లు పోసుకొని ఇది బాగా కరిగిన తర్వాత అప్పుడు ముక్కలు వేసి ఇంట్లో ఉడికియాలి. ఇక ఈ బ్రౌన్ షుగర్ కొంచెం కరిగింది, ఇప్పుడు ముక్కలు వేస్తున్నా. ఇది వేసినాక కూడా మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా బాగా ఇట్లా కలుపుతూ ఉండాలి అడగంటకుండా. ఇక ఈ బ్రౌన్ షుగర్ లో ముక్కలన్నీ ఇట్లా ఉడుకుతున్నది. ఇది కొంచెం చిన్న సెగ మీద పెట్టే ఉడికియాల. దగ్గర దగ్గర ఒక ½ దాకా పడుతుంది. ఇట్లా మొత్తం ఉడికినాక మనం అప్పుడు తీసుకోవాలా. అయితే ఇది మాడుతూ ఉంటది, మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలా. మామూలుగా క్యాండీ అనగానే మనకేం చేస్తారంటే ఎక్కువ వరకు వైట్ షుగర్ తోటి చేస్తారు. ఇక నేనైతే హెల్దీగా చేసుకోవాలనుకుంటాం కదా మనం ఇంట్లో, అందుకని ఏం చేసిన అంటే వైట్ షుగర్ బదులుగా బ్రౌన్ షుగర్ వాడాను. ఇంకా నాకు రకరకాలుగా ఆలోచించాను కానీ లాస్ట్కి ఇదే బెస్ట్ అనిపించింది. మీకు కూడా ఇది అంటే వైట్ షుగర్ బదులుగా హెల్దీగా చేసుకోవడానికి ఇంకేమైనా తెలిస్తే మీకు నాకు చెప్పండి. ఇక మనందరికి తెలిసిందే కదా, వైట్ షుగర్ అంత తెల్లగా అంత షేపులో అంత బాగా రావాలంటే సల్ఫర్ వాడతారు. ఆ సల్ఫర్ అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకనే చాలా మంది చెప్తుంటారు పెద్దోళ్ళు ఏంటంటే వైట్వి ఏవి తినొద్దు, వైట్ బియ్యము వైట్ షుగర్ ఇలాంటివి అనేసి. అందుకనే నేనేంది వైట్ షుగర్ వాడకుండా ఇది వాడుతున్నాను. ఎంతో కొంత మనకు వీలైనంత వరకు హెల్తీగా ఉండేటట్టు వీలైనంత వరకు తగ్గించుకుంటూ ఇట్లా రాస్తే మనకు మనం బాగుంటాం, మన పిల్లలు కూడా అందరు ఆరోగ్యంగా ఉంటారు కదా. ఇక ఒక 20-25 నిమిషాల తర్వాత షుగర్ అంతా ఇట్లా దగ్గరికి అయ్యింది. ఇక మట్టిది కాబట్టి కిందికి దించేస్తాను. దించిన తర్వాత ఏం చేయాలంటే ఒక జల్లెడ తీసుకుని ఇట్లా నేను జల్లెడ తీసుకొని దాని మీద ఒకటి కాటన్ క్లాత్ వేసుకోవాలా మంచిది. ఇట్లా వేసుకొని దీని మీద మనం ఎండబెట్టుకోవాలి. ఇక దించుతున్నా. ఇక మనకు మట్టిది అయి ఉండడం వల్ల కొంచెం ఉండంగానే దించుకోవాలి, లేదు అంటే అడుగంటుతుంది. ఇట్లా ఆ లోపల మనం పెద్ద పెద్ద వేళ్ళన్నీ తీసి ఇట్లా పెట్టేద్దాము ఒక్కొక్కటి. మనం పొయ్యి మీద నుంచి దించినాక కూడా ఇట్లా ఉడుకుతుంది. కుండ కానీ రాచిప్ప కానీ ఏదైనా సరే ఇట్లా ఉడుకుతుంది దించినాక కూడా. ఇక చిన్న ముక్కలేమో ఇట్లా జల్లిగంటతోటి తీస్తున్నా. కొంచెం ఇట్లా దూరం చేస్తే మనకు తొందరగా ఎండుతాయి. ఇంకా నేను బ్రౌన్ షుగర్ వేసినందుకేమో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. ఇక మనం ఉడికిచ్చే దాన్ని బట్టి లేదంటే బెల్లము షుగరు వేసిన వాటిని బట్టి కలర్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. ఇక ఇట్లా మంచిగా ఒక రోజున్నర మంచిగా ఎండాలా. ఇక ఎండినప్పుడు మనకు దుమ్ము పట్టకుండా మళ్ళీ దీని పైనుంచి కూడా కొంచెం ఇట్లా బట్ట కప్పుకొని పెట్టేసుకోవాలా. మళ్ళీ రేపు చూద్దాం. ఇక ఫింగర్ లైమ్ టేస్ట్ చేద్దాం. కోసిన దానికన్నా నాకు ఇట్లా అనడమే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా వచ్చేస్తున్నాయి కదా ముత్యాలలాగా. కొన్ని ముత్యాలు తీసుకొని తింటా. పులుపు అయితే బాగుంది, మన నిమ్మకాయలా అనే పుల్లగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇట్లా పుదీనా లాగా మింట్ లాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా ముత్యాల లాగా ఉన్నాయి కదా, నోట్లు వేసుకుంటుంటే టప్ టప్ టప్. చిన్నప్పుడు ఒక గోళీలు ఉంటుండే చూడండి, ఆ గోళీలు తిన్నప్పుడు ఎట్లుండేదో అట్లా అనిపిస్తుంది. చిన్న నీటి బుడగల్లాగా అట్లా సౌండ్ వస్తుంది, ఇంకా గసగసాలలాగా అట్లా సౌండ్ వస్తుంది. ట్యాంగీగా భలే ఉంది అసలు. ఇట్లా చూస్తుంటే మాత్రం నాకు భలేగుంది. మన చెట్టుకు కూడా మన మొక్కకు కూడా ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు కోస్తున్నో అన్నట్టుంది. నిజంగా ఎంత బాగుంది కదా అసలు. ఇట్లా మనం ఏదన్నా మంచిగా మనం ఇంట్లో వంటకాలు ఏదన్నా చేసుకొని దాని మీద ఇట్లా వేసుకున్నా కూడా ఎంత అందంగా ఉంటుందో. పర్పుల్ ఫింగర్ లైమ్కి అయితే ఎంత మంచి రంగు వచ్చింది కదా, ఇట్లా చూస్తుంటే అసలు రెండు అంటే డబల్ షేడ్ లాగా ఉంది, ఆంబ్రే లాగా ఎంత బాగుంది కదా అసలు. ఇట్లా చూస్తుంటే చిన్న చిన్న బుడగల్లాగా మనం ఏదో నీళ్లు పోసి ఉన్నట్టు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇదైతే నిజంగా ఇవి నిమ్మకాయలలో మాత్రం ఇది ఒక రకమైన వండరే అనుకోవాలా. నిజంగా నా మొక్కకైతే ఎంత తొందరగా పెరుగుతుందో నేను ఈ రోజు నుంచే ఫుల్ వెయిట్ చేస్తా. ఇంకా మీకు ఈ ఫింగర్ లైమ్ గురించి మీకు కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి, వంటకం కానీ దీని గురించి అంటే దీని విశేషాలు. ఈ టైగర్ లెమన్ కూడా టేస్ట్ చేసి చూద్దాము. ఇదైతే ఫస్ట్ టైం కదా, కొన్ని ఏవైనా పండ్లు ఫస్ట్ టైం తిన్నప్పుడు అది ఎట్లుంటుందో అన్నట్టు ఉంటుంది కదా. ఎట్లయినా నిమ్మకాయ జాతి కాబట్టి కొంచెం కొంచెమే తిని చూడాలి. ఇది పులుపు ఉంది కానీ మనం బత్తాయిలు జ్యూస్కు వాడతాం కదా, ఇంచుమించు ఆ బత్తాయి లాగా టేస్ట్ ఉంది. దీని తొక్క కూడా మంచి వాసన వస్తుంది అసలు. దీని తొక్క ఉంది కదా, నాకు తెలిసి ఇది కూడా తినొచ్చో లేదా ఏమన్నా వంటకాలలో ఇట్లా వాడతారేమో దీన్ని. ఇంకా దీని ఇత్తనాలు కూడా ఇంచుమించు మన బత్తాయి ఇత్తనాలు నిమ్మకాయ ఇత్తనాల లాగానే ఉన్నాయి అచ్చము. కానీ ఎంత బాగుంది కదా అసలు. కాయ అయితే నిజంగా టైగర్ లాగానే మొత్తం పైన ఇట్లాగా
నేనైతే ఫస్ట్ టైం తిన్నా, ఫస్ట్ టైం చూసిన, వెరైటీగా అనిపిస్తుంది నాకైతే. ఇక బ్లడ్ లెమన్ కూడా టేస్ట్ చేద్దాం. ఇక అసలు ఎట్లుంది కదా రంగు అనేది, నిండు ఎరుపు రంగు. ఇక దీన్ని చిన్న ముక్క తీసుకున్నా. ఇది కూడా పులుపు ఉంది, బత్తాయి లాగా. ఇక తిన్నంగా ఆఫ్టర్ టేస్ట్ అయితే అంటే కొంచెం సేపు అయిన తర్వాత మాత్రం కొంచెం పైనాపిల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. భలేగుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏదో కొంచెం కొంచెం తేడా అనేది కనిపిస్తుంది మనకు తింటున్నప్పుడు. అన్ని పులుపే కానీ వాటిలల్లో కొంచెం కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. దీని ఇత్తనం కూడా ఇట్లా పెద్దగా ఉంది. ఇది ఇక్కడ కట్ అయ్యింది, ఇట్లనే పెద్దగా ఉంది. ఇక మన బనానా ప్యాషన్ ఫ్రూట్ కూడా టేస్ట్ చేసి చూద్దాం. అండ్ లోపల చూస్తే అచ్చము మన ప్యాషన్ ఫ్రూట్స్ మామూలుగా ఎట్లుంటుందో అట్లనే ఉంది. ఇది టేస్ట్ మామూలుగా మన ప్యాషన్ ఫ్రూట్ లాగానే అనిపిస్తుంది, కానీ కొంచెము మన పీచ్ ఫ్రూట్ ఉంటుంది కదా, అదే యాపిల్ పీచ్ ఫ్రూట్, ఆ టేస్ట్ కొంచెం కొంచెం మన నవ్వులి మింగుతుంటే అట్లా వస్తుంది. లోపల ఈ కండ కానీ ఈ ఇత్తనాలు కానీ అన్నీ సేమ్ మన ప్యాషన్ ఫ్రూట్ లాగానే ఉంది. సేమ్ బనానా అన్నాం కదా, బనానా తొక్క లాగానే ఎట్లా వస్తుంది కదా అచ్చము. కానీ ఎంత వెరైటీగా ఉందో. ఇదైతే నేను పెంచుతా ఈ విత్తనాలతోటి. ఎట్లా వస్తుందో చూస్తా, చాలా జాగ్రత్తగా. చాలా విత్తనాలు ఉన్నాయి, కొన్ని వేసేసి పెంచి చూద్దాం. ఇది కూడా నాకు భలే నచ్చింది. ఇట్లా అచ్చం బనానా తోలు వచ్చినట్టే వస్తుంది. ఇంకా 2 days అయింది. మన బుద్ధ హ్యాండ్ ముక్కలు అయితే మంచిగా ఎండినాయి. ఇవన్నీ ఇట్లా కట్ అంటున్నాయి. దీన్ని ఏం చేయాలంటే మనము పెద్ద పెద్ద ఎన్ని ఒక సైడ్ ఏరుకుంటా. ఒకటి తిని చూస్తా ఫస్ట్ ఈ ఎండిన తర్వాత. సూపర్ ఉంది. నోరు మనకు బాగలేనప్పుడు ఎప్పుడన్నా ఏమన్నా తినాలనిపిస్తుంటుంది కదా, అలాంటి టైంలో మాత్రం సూపర్. ఎందుకంటే తీపి ఉంది, ఇందులో వగరు పులుపు అన్నీ ఉన్నాయి. మనం అల్లం మురప్ప తింటాం కదా, ఇంచుమించుగా ఆ టైపే, కానీ అల్లం మురప్పలోనేమో మనకు పులుపు కానీ ఇది ఉండదు కదా, ఇందులో పులుపు కూడా ఉంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అంటే ఒక్కోసారి మనకు ఎక్కువ స్వీట్ తిన్నా ఏదైనా తిన్నా కూడా ఏదో ఒకటి మంచిగా తినాలనిపిస్తుంది కదా జలుబు అయినప్పుడు. అలాంటి టైంలో మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా అందులో నాకు ఈ బుద్ధ హ్యాండ్ తోటి చేసిన కాబట్టి చాలా వెరైటీగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ అయితే పెద్ద ఎన్ని ఒక సైడ్ పెట్టుకున్నా, చిన్న ఎన్ని ఒక సైడ్ వేసిన. ఇంక ఇవి మనం మంచి ఒక డబ్బాలన కానీ ఒక గాజు సీసాల కానీ మంచి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తినొచ్చు. లేదా ఇవి ఒకరోజు ఎండబెట్టి కూడా తినొచ్చు. కొంచెం మెత్తగా ఉంటాయి, చాలా ఉన్నాయి కాబట్టి నేను చాలా గట్టిగా ఎండబెట్టిన. దీని మీద ఇష్టం ఉంటే మనకు అందంగా కనిపించాలా, ఇష్టం ఉంటే మాత్రం కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. బుద్ధ హ్యాండ్ వేళ్ళు అనేది మనం సపరేట్గా తీసినాం కదా, అవి మాత్రం ఇట్లా అయినవి మొత్తం పొడుగ్గా ఎండినాక. ఇది కూడా ఒక్కొక్కటి ఇట్లా తినొచ్చు. మనం ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు కూడా ఒక్కోసారి కొన్ని వాసన కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ కూడా పడినప్పుడు ఇలాంటివి మన బ్యాగ్లో పెట్టుకుంటే ఒకటి నోట్లు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు మంచిగా. ఇక కొన్ని మాత్రం పక్కకు తీస్తా, ఇట్లా వేసి కొంచెం షుగర్ పౌడర్ వేసి చూస్తా. అంటే ఇంకా తీయ కావాలనుకుంటే ఇక దీనిపైన ఇట్లా డెకరేషన్ అనుకోవచ్చు, మనకు ఇంకా కొంచెం స్వీట్ అనుకోవచ్చు. కొంచెం టీ జాలిలో పోసేసిన ఇట్లా కూడా వేసుకొని తినొచ్చు. చూడ్డానికి మంచిగా ఉంటాయి, కొంచెం పిల్లలకి అట్లా ఇట్లా ఇష్టంగా తింటారు. ఇట్లా ఇంకొంచెం వేస్తా, ఇట్లా ఒక్కటి తింటా. ఇది కూడా కొంచెం తీయగుంది షుగర్ పౌడర్ వేసినాం కాబట్టి. ఇంకా మెత్తగా ఉన్నప్పుడు కూడా షుగర్ పౌడర్ వేస్తే కూడా బాగుంటుంది. ఒకటే రోజు ఎండబెట్టేస్తే అదొక టేస్ట్. ఇదేమో నేను ఎక్కువ నిల్వ ఉండాలనేసి బాగా కొంచెం గట్టిగానే చేసిన. స్వీట్గా ఈ వీడియో అయితే ఇట్లా ఎండ్ అయ్యింది. నాకైతే ఈ రోజైతే భలే నచ్చింది. ఎందుకంటే ఈ తీయగా రకరకాల విదేశీ పండ్లను చూస్తుంటే ఎంతో మంచిగా అనిపించింది. కొత్త రకమైన మొక్కలు కానీ పండ్లను కానీ ఏదైనా చూస్తుంటే మనసులో నుంచి ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంటది కదా. ఇంకా అందుట్లో ఫింగర్ లైమ్ మొక్క నా దగ్గర ఉంది కదా, అది అసలు ఎప్పుడు వండుతుంది, ఎట్లా అన్నది ఒక రకమైన ఆతృత ఉంది. నాతో పాటు మీరందరూ కూడా మొక్కకు చాలా తొందరగా కాయలు కాయాలా, ఎక్కువ కాయాలని మీరు కూడా కోరుకోండి. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.